Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. This video is for educational and informational purposes only. I am an AMFI registered mutual fund distributor. ARN 888331 E078724 and do not provide investment advisory or recommendations. Please assess your risk profile, financial goals, and suitability before investing. I may receive commissions from asset management companies. Past performance is not indicative of future results. హలో ఫ్రెండ్స్, నమస్కారము. సెబీ మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేషన్ 2026. సో దీంట్లో చాలా మార్పులను చూసాము. సో మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధం కాబట్టి దీని గురించి మరింతగా మనం డీటెయిల్స్ తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. మీరు యాజ్ అ ఇన్వెస్టర్గా ఉండారా, లేకపోతే మీరు యాజ్ అ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారా, లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ తోటి మీకు సంబంధం ఉన్నట్టు ఉంటే డెఫినెట్లీ దీని గురించి మీరు తెలుసుకోవాల్సింది ఉంది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ జరిగిన మార్పు, సో ఇందాక మనం చెప్పిన మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్ 2026, ఇది వరకు మనం 1996 రెగ్యులేషన్ మనం ఫాలో అయ్యే వాళ్ళం. సో ఈ రెగ్యులేషన్స్ లో మార్పు ఎందుకు చేయడం జరుగుతుందంటే, ఎందుకంటే ఓవరాల్ ఎకనామిక్ సిచ్యువేషన్ ఈకో సిస్టంలో మార్పు జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 30 years బ్యాక్ మనం రెగ్యులేషన్స్లో మార్పు అనేది మనకి కంపల్సరీ ఉండాలి అనే ఆలోచనతోటి ఈ మార్పు అనేది చూసాము. సో ఇక్కడ కోర్ ఆబ్జెక్టివ్ ట్రాన్స్పరెన్సీ, సిస్టంలో ట్రాన్స్పరెన్సీ మరింతగా పెంచాలి, కాస్ట్ ని తగ్గించుకోవాలి, ప్లస్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ కి మరింతగా మనం చేయాల్సిన మార్పు అనేది మనం చూసుకుందాము అనేది మనకి మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్ 2026 మనకి చెప్పింది. సో కొన్ని చేంజెస్ ఇక్కడ మనకి తెలుస్తుంది. ఒకటి, కాస్ట్ స్ట్రక్చర్ లో మార్పు జరిగింది. కొత్త ఫ్రేమ్ వర్క్ అనేది తీసుకొని వచ్చారు. దాన్ని ఎంఎఫ్ లైట్ ఫ్రేమ్ వర్క్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, SIF ఫండ్స్ అంటాము, కేటగరైజేషన్ లో తీసుకొచ్చారు. సో రీకేటగరైజేషన్ జరిగింది. గవర్నెన్స్ మీద కొద్దిగా స్ట్రాంగర్ మార్పు మనం చూసాము. ప్లస్ బారోయింగ్ రూల్స్, మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు బారో చేయాలి అంటే ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి. సో ఈ 6 పాయింట్స్ 1 by 1 ఇవాళ ఇక్కడ తెలుసుకుందాము. సో టోటల్ ఎక్స్పెన్స్ రేషియో, సో మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన స్కీమ్లో ఎప్పుడైనా ఏదైనా ఎక్స్పెన్సెస్ పెరిగినా తగ్గినా మీకు ఒక మెయిల్ అనేది మీరు రిసీవ్ చేసుకుంటారు. సో ఇక్కడ టోటల్ ఎక్స్పెన్స్ రేషియో ఒక సింగిల్ బండల్ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక కాస్ట్, ఒకవేళ మన స్కీమ్ 1.45% అంటే 1.455% ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు అనేది మనకి తెలియదు. సో కాస్ట్ వేరియేషన్, బ్రోకరేజ్కి ఎంత వెళ్ళింది, రెగ్యులేటరీ కాస్ట్ ఎంత, ట్రాన్స్పరెన్సీ అనేది ఇన్వెస్టర్కి లేదు. సో ఇప్పుడు కొత్తగా మనకి BER స్ట్రక్చర్ కింద మనకి బేస్ ఎక్స్పెన్స్ రేషియోస్, బ్రోకరేజ్ కాస్ట్, ఇంకా స్టాట్యూటరీ అండ్ రెగ్యులేటరీ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది బైఫర్కేట్ చేసి మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. సో ప్రతి ఒక్క AMC, ప్రతి ఒక్క స్కీమ్ లో ఈ మార్పు అనేది తీసుకొని వచ్చారు. సో ఓవరాల్ గా కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేది మనకి తగ్గటం మనం చూసాము. సో ఓల్డ్ రెజీమ్ కి ఇంకా న్యూ రెజీమ్ కి డిఫరెన్స్ మీరు చూడండి. ఇది చాలా చాలా వేరియేషన్ మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ప్రతి ఒక్క, అది ఇండెక్స్ ఫండ్స్ కింద మనం మాట్లాడుకోవచ్చు, అది క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ ప్లస్ ETF. సో ఓవరాల్ గా మన ఎక్స్పెన్సెస్ అనేది మన ఇన్వెస్ట్మెంట్ మీద మనం తగ్గటం మనం చూస్తున్నాము. సో ఇక్కడ ఇండెక్స్ ఫండ్స్ ఇంకా ఎక్స్చేంజ్ ETFs గురించి మనం మాట్లాడుకుంటే అది 0.9 అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. సో అదే మనం ఇక్కడ చూస్తున్నాము. ప్లస్ బ్రోకరేజ్, మనం ఈక్విటీస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బ్రోకరేజ్ అనేది 6 BPS చార్జ్ చేయాలి. డెరివేటివ్స్ మీద మనం మాట్లాడుకుంటే 2 BPS అనేది మనం చూసుకోవాలి. సో ఇది చాలా క్లియర్ గా కాస్ట్ అనేది తగ్గించాలి. సో ఆపరేషనల్ కాస్ట్ తగ్గించాలి అనేది AMC మీద ప్రెషర్ అనేది తీసుకొచ్చారు. సో కొన్ని రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్స్ కింద MF లైట్ ఒక సెపరేట్ కేటగరైజేషన్ అనేది తీసుకొచ్చారు. సో ఈ MF లైట్ అనేది అప్లికేబుల్ అవుతుంది ఫర్ ఇండెక్స్ ఫండ్స్, ఫర్ ఆల్ ETFs. అది ఈక్విటీ అనుకోవచ్చు, అది డెట్ అనుకోవచ్చు, గోల్డ్ అనుకోవచ్చు, సిల్వర్ అనుకోవచ్చు. ఇంకా మూడోది ఓవర్సీస్ పాసివ్ ఫండ్స్. సో ఫండ్ ఆఫ్ ఫండ్స్ మనం చూస్తాం కదా, సో అవి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పాయింట్ అనేది ఏంటంటే ఇది సెపరేట్ సెగ్మెంట్. సో ఇక్కడ కాస్ట్ అనేది తగ్గించుకోవాలి. సో అందుకనే మనం ఇందాక ప్రీవియస్ స్లైడ్ లో చూసాం కదా, కాస్ట్ అనేది ఈ పర్టికులర్ స్కీమ్స్ లో తగ్గడం జరుగుతుంది. సో ఓవరాల్ బర్డన్ అనేది AMCs మీద కాస్ట్ కంప్లైన్సెస్ అనేది తగ్గించాలి. ప్లస్ దీని ఓవరాల్ డైరెక్ట్ బెనిఫిట్ అనేది ఇన్వెస్టర్ పొందాలి అనే విషయం మీద ఈ MF లైట్ కేటగిరీ పాసివ్ ఫండ్స్ కేటగిరీలో తీసుకొని వచ్చారు. సో SIF ఒక ఇంపార్టెంట్ సెగ్మెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ PMS
లో మినిమం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 50 lakhs. ఇక్కడ ఏఐఎఫ్ లో మనం మాట్లాడుకుంటుంటే 1 CR, మ్యూచువల్ ఫండ్స్ లో 5,000 నుంచి రేంజ్ అనేది ఉంటుంది. సో ఈ రెండిట్లో ఒక పెద్ద గ్యాప్ అనేది ఇండస్ట్రీ చూసింది. సో దానికోసం ఈ SIF దాన్ని స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కింద కేటగిరీ తీసుకొని వచ్చారు. ఈ కేటగిరీ అనేది 10 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకునే వాళ్ళు ఈ SIF లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఒక మేజర్ గ్యాపింగ్ అనేది మనం చెప్పుకున్నాము. ప్లస్ కొంతమంది ఇన్వెస్టర్స్ కొద్దిగా సొఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ అనేది ఇండస్ట్రీలో చూశారు. సో వాళ్ళ కోసం ఒక సెపరేట్ స్ట్రాటజీ తోటి F&O, సో డెరివేటివ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ జరిగిద్ది అనేది మనకి ఇక్కడ స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు ఫర్ SIF. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం 10 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ ప్లస్ కొద్దిగా స్ట్రిక్టర్ AMC ఎలిజిబిలిటీ నార్మ్స్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో వేరియేషన్ చాలా మనకి ఎక్కువ ఇక్కడ వచ్చింది. సో డెరివేటివ్ ప్రొడక్ట్ తోటి ఒక నాలెడ్జ్, సో ఒక డెరివేటివ్ ప్రొడక్ట్ ని ఒక ఫండ్ మేనేజర్ కరెక్ట్ వేగా మేనేజ్ చేసుకుంటే అది ఇన్వెస్టర్ కి ఫ్రూట్ఫుల్ గా ఉంటది అనే ఆలోచనతోటి ఈ SIF ప్రొడక్ట్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా 10 లక్షల కన్నా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్న ఆలోచన ఉంది, ప్లస్ డెరివేటివ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన ఉంటే డెఫినెట్లీ SIF ఒక మంచి ప్రొడక్ట్ మీ రిస్క్ ప్రొఫైల్ కి మనం చెప్పుకోవచ్చు. సో ఫండ్ కేటగిరీస్ లో కొన్ని విషయాలు ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. సో డిస్కంటిన్యూడ్ యాజ్ సెపరేట్ కేటగిరీ. సో ఇక్కడ రిటైర్మెంట్ ఇంకా చిల్డ్రన్ ఫండ్స్, దీనికి సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్ మనం చెప్పుకునే వాళ్ళం. సో ఈ కేటగిరీని డిస్కంటిన్యూ చేశారు. సో ప్లస్ ఒక కొత్త స్టైల్ ఆఫ్ ఫండ్స్, లైఫ్ సైకిల్ ఫండ్స్ అనేది మనం చెప్పుకుంటున్నాము. ఇది స్పెసిఫికలీ మన ఇండివిజువల్ లైఫ్ ప్రకారంగా మనం దాన్ని లైఫ్ సైకిల్ ఫండ్స్ అనేది మనం కొత్త అప్రోచ్ తోటి, కొత్త ఐడియా తోటి ఈ పర్టికులర్ కేటగిరీ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. రైట్. సో ఇక్కడ వాల్యూ ఇంకా కాంట్రా ఫండ్స్ అలౌ చేయడం జరుగుతుంది. ప్లస్ దీంట్లో కొన్ని స్ట్రిక్ట్ లిమిటేషన్ ఇంకా రూల్స్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్లస్ ఇక్కడ సెక్టోరల్ ఇంకా థీమాటిక్ ఫండ్స్ లో కూడా ఒక ట్రూ లేబుల్ అనేది స్ట్రిక్ట్లీ మీరు పాటించాలి. సో సెక్టర్ అనేది ఏంటంటే కొద్దిగా కాన్సన్ట్రేటెడ్ ఫండ్స్ ఉంటుంది. థీమాటిక్ అనేది కొద్దిగా ఎక్కువగా మనకి ఇక్కడ ఎక్స్పోజర్ తీసుకోవడం జరుగుతుంది. అంటే సెక్టోరల్ ఫండ్స్ లో ఒక ఫ్యాక్టర్ మీదే మనకి చూస్తాము, అదే మనం థీమాటిక్ లో దగ్గర 3 నుంచి 5 డిఫరెంట్ సెగ్మెంట్స్ లో మన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ అనేది రూట్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. సో ఇంతవరకు మనం ఈ కేటగిరీస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే డెఫినెట్లీ కొద్దిగా మార్పు అనేది ఫ్యూచర్ లో ఖచ్చితంగా మీరు చూస్తారు. సో ఓవర్ ల్యాపింగ్ అనేది కూడా మనం చాలా క్లియర్ గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఫండ్ A, ఫండ్ B లో ఓవరాల్ గా మనం ఎక్స్పోజర్ చూసుకుంటే అది ఓవర్ ల్యాపింగ్ మాక్సిమం 50% ఉండాలి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సో మన డబ్బు రిపీటెడ్ గా మళ్ళీ అలాంటి కంపెనీస్ లో అలాంటి సెగ్మెంట్ లోనే వెళ్ళకుండా మన ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు డైవర్సిఫై చేయండి. సో ఆ డైవర్సిఫికేషన్ కోసం ఈ మంత్లీ పోర్ట్ఫోలియో ఓవర్ ల్యాపింగ్ అవ్వకుండా AMCs కి గైడ్ లైన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో నెక్స్ట్ లిక్విడిటీ మేనేజ్మెంట్. కొన్ని సందర్భాల్లో AMCs కి చేతిలో లిక్విడ్ క్యాష్ ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఓవరాల్ గా 20% ఆఫ్ నెట్ అసెట్స్ మార్కెట్ నుంచి బారో చేసుకోవచ్చు. ఎంతకాలం? ఒక 6 నెలల దాకా డబ్బుని బారో చేసుకోవచ్చు. బట్ దాని కాస్ట్ అనేది ఇన్వెస్టర్స్ కి మీరు ఇవ్వలేరు. సో యూ హ్యావ్ టు బియర్ ద కాస్ట్. సో AMC గా మీరు సిస్టమ్ ని మీరు అనుకూలంగా మీరు మేనేజ్ చేయలేకపోయారు, మీ లిక్విడిటీ మీ చేతిలో లేదు. సో అందుకోసమే మీరు ఈ 2 స్టెప్స్ ఫాలో అవ్వాలి. కానీ ఒక ఇన్వెస్టర్ దగ్గర మీరు ₹1 అనేది కూడా మీరు ఆ కాస్ట్ మీరు అప్లికేబుల్ టోటల్ ఎక్స్పెన్స్ రేషియోలో మీరు చార్జ్ చేయకూడదు అనే విషయం అనేది ఇక్కడ మనకి స్పష్టంగా లిక్విడిటీ మేనేజ్మెంట్ కింద మనం చూస్తున్నాము. సో ఈకో సిస్టమ్. సో ఇక్కడ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీస్ పెంచడం జరిగింది టు ద ఫండ్ ట్రస్టీస్. ఫిట్ అండ్ ప్రాపర్ క్రైటీరియా. ఓవరాల్ ఇక్కడ మనం చెప్పుకుంటుంటే ఇక్కడ గవర్నెన్స్ విషయం మీద చాలా క్లియర్ గా స్ట్రాంగ్ గా ఉండాలి అనే విషయం అనేది ఈ పర్టికులర్ స్లైడ్ లో మనకి చెప్తున్నారు. సో ఎవరెవరైతే ఈ సిస్టమ్ లో మేనేజ్మెంట్ రోల్లో ఉన్నారు, ప్లస్ అప్లికేషన్ బేసిస్ మీద రోల్లో ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళకి ఒక ప్రాపర్ మెకానిజం మ్యాండేటరీ అనేది మెయింటైన్ చేయాలి అనే విషయం అనేది ఇక్కడ గైడ్ లైన్స్ అనేది ఇవ్వటం జరిగింది. సో దీనివల్ల మనకి ఉపయోగం ఏంటి? సో చాలా క్లియర్గా సో స్ట్రక్చర్
అనేది ఓపెన్ అయితే మనకి తెలిసిద్ది మన డబ్బు కాస్ట్ ఎక్కడ ఖర్చు అవుతుంది. సో స్కీమ్ డిఫరెన్సియేషన్ ని మరింతగా స్పష్టంగా చేశారు. సో ఓవరాల్గా మిస్ సెల్లింగ్ అనేది తగ్గించాలి అనే ఆలోచనతో కూడా మనకి పర్టికులర్ సెగ్మెంట్ మనకి తెలుస్తుంది, రెగ్యులేషన్స్ మనకి తెలుస్తుంది. సో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఏంటంటే ఒక లైఫ్ స్టైల్. సో ఒక జీవితంలో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. సో ప్రతి ఒక్క స్టెప్, ప్రతి ఒక్క ఫైనాన్షియల్ గోల్కి ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. సో అలాంటి మనకి పర్పస్ఫుల్గా మనకి లైఫ్ సైకిల్ ఫండ్స్ అనేది మార్కెట్లో మరింతగా మన ఫ్యూచర్లో చూడబోతున్నాము. ప్లస్ స్ట్రాంగర్ క్యాపిటల్ ప్రొటెక్షన్ అనే దాని మీద మన వెయిటేజ్ అనేది ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్పెన్సెస్ తగ్గితే ఆటోమేటిక్లీ మన ఇన్వెస్ట్మెంట్ అనేది బెటర్ రిటర్న్స్ మనకి ఇస్తారు. బెటర్ రిటర్న్స్ వస్తే డెఫినెట్లీ మన మ్యూచువల్ ఫండ్స్లో లాంగర్ టైం దాకా ఉంటే మనకి వెల్త్ మరింతగా క్రియేట్ అవటం మనం చూస్తాము. సో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చెప్పుకున్నవి అప్లికేబుల్ అనే డేట్ 1 ఏప్రిల్ 2026 నుంచి అప్లికేబుల్ అవటం మనం చూస్తున్నాము. సో ప్రతి ఒక్క విషయం ఇన్వెస్టర్స్కి బెనిఫిషియల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్, ప్రతి ఒక్క ఆపరేషనల్ ఆస్పెక్ట్స్లో మనకి కవర్ చేయటం మనం చూసాము. సో 1996ని కంప్లీట్లీ షిఫ్ట్ చేసేసి మనకి ఇక్కడ మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్ 2026 తీసుకొని వస్తే ఒక ఇన్వెస్టర్స్కి బెనిఫిషియల్గా ఉంది అనేది మనం మరింతగా చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది అనేది మీరు కమెంట్స్లో డెఫినెట్లీ పెట్టండి. సో ఓవరాల్గా మనం ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీరు ఇప్పుడు దాకా ఈ పర్టికులర్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లస్ మరింతగా అప్డేట్స్ కోసం మీరు నోటిఫికేషన్ అనేది కూడా క్లిక్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా నేను వీడియో పెడతాంటే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసిద్ది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.